నిజంగా సనాతన ధర్మం రోజు రోజుకి ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అంటే, నేను మొదట ఏదో ఒక 2 వీడియోస్ చేసి ఆపేద్దాంలే మనకి ఎందుకు అనుకున్నా. కానీ నిజానికి మీరు సాయి సచ్చరిత్ర చూసినట్లయితే దయచేసి మేము చేస్తున్న ప్రచారం తప్పు, అలాంటి నిజమే కనుక మహమ్మద్లో ఉండి ఉన్నట్లయితే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిజంగా సనాతన ధర్మం రోజు రోజుకి ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అంటే, మన ధర్మం గురించి మనకి అద్భుతంగా వివరిస్తారనుకున్న పెద్దలు కూడా అక్కర్లేకపోయినా అప్రస్తుత ప్రసంగాలు తెచ్చి పాషండులకి జాకీలు పెట్టి ఎలివేషన్లు ఇవ్వటం, అక్కర్లేని పకీర్ల గురించి అబద్ధాలు ప్రచారం చేయటం. ఏమన్నా అంటే వాళ్ళు ఇష్టాల మాటన బందీనైపోయి వాళ్ళ ఇష్టం కోసం ధర్మాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. చివరికి హిందువులని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఎవరి గురించో అనుకుంటారేమో, నేను ఎంతో గౌరవించే, నేను ఎంతో అనుసరించే శ్రీ గరికపాటి నరసింహారావు గారు. నిజమే, ఒక పెద్ద వ్యక్తికి సంబంధించి ఒక ఆక్షేపణ చెప్పాలన్నా, లేకపోతే ఒకసారి వేలెత్తి చూపించాలన్నా 1కి 1000 సార్లు ఆలోచించాలి. అన్నిసార్లు ఆలోచించి కొన్ని విషయాల్లో ఆ అబద్ధాలే నిజాలుగా ప్రచారం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ఇంతలా ఆవేదన చెందుతున్నాను అంటే, ఈ సాయిబాబా వివాదం మొదలైన కాడి నుంచి కూడా నేను మొదట ఏదో ఒక 2 వీడియోస్ చేసి ఆపేద్దాంలే మనకి ఎందుకు అనుకున్నా. కానీ దిగుతున్న కొద్దీ ఈ సాయి భక్తులు, ఈ సాయి సిండికేట్ ఎంత ప్రమాదకరమైంది అనేది రోజు రోజుకి తెలుస్తుంది. అంటే వాళ్ళు సత్యాన్ని స్థాపించలేక, నిరూపించలేక చివరికి ప్రవచనకర్తల్ని, పీఠాధిపతుల్ని, యోగుల్ని, యతుల్ని, స్వామీజీల్ని కూడా నోటికొచ్చిన నిందలన్నీ చేస్తూ ఉంటే, చాలామంది ప్రవచనకర్తలు బయటకు వచ్చి వారు చెప్తున్నది శాస్త్ర ప్రమాణమా కాదా, లేదు మేం చెప్తుంది శాస్త్ర ప్రమాణమా కాదా అని ఏదో ఒక సైడ్ తీసుకోకుండా వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ గరికపాటి గారికి సంబంధించి ఒక వీడియో చూశాను, ఒకసారి మీరు చూడండి. షిరిడి సాయి పైకి లేచాడు, ఇది యథార్థం. ఆయన లేచాడు, లేవగానే భక్తులకు చాలా ఆనందం కదా, స్వామి బాబా మళ్ళీ మళ్ళీ వచ్చావు, మాకు చాలా ఆనందం. కానీ ఒక్క కుతూహలం కొద్దీ ఒక్క మాట అడుగుతున్నా, వెళ్ళిపోతానని చెప్పారు కదా, మా అదృష్టం కొద్దీ మళ్ళీ వచ్చారంటే ఆయన అన్నాడు, ఏమనుకోకురా, బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు. గదాధరుడు అంటే తెలుసు కదా, రామకృష్ణ పరమహంస గారి గురించి. ఆయన చేసిన పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు, అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది, అందుకని నేను అనుభవించాలి, నేను వెళ్ళడానికి లేదు అన్నాడు. పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే రామకృష్ణ పరమహంస గారు ఆగస్టు 16న పరంపదించారు కాబట్టి 1886లో, అదే రోజున సాయిబాబా గారు అంతకు 3 రోజుల ముందు చనిపోయి 16వ తేదీన లేచారు అని చెప్తున్నారు కాబట్టి, డేట్స్ సింక్ అయిపోతున్నాయి కాబట్టి ఈ స్టోరీని అల్లేశారు. నిజానికి ఈ స్టోరీ సాయి సచ్చరిత్రలో మీకు ఎక్కడ కనపడదు. కానీ ఈ రెండింటిని సింక్రనైజ్ చేసుకుంటూ ఎవరో అల్లిన స్టోరీని, అప్రామాణికమైన కథని తీసుకొచ్చి గరికపాటి గారు ఇది యథార్థము అని చెప్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ ఎందరి మాటల్ని నమ్మి ఎంతమంది హిందువులు నిజంగా సాయి ఇట్లాంటి అద్భుతం చేశాడేమో అని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు. మరి వాళ్ళందరూ తప్పుదారి పట్టడానికి గరికపాటి గారు ఒక కారణం కదా. నిజానికి మీరు సాయి సచ్చరిత్ర చూసినట్లయితే సాయిబాబా మరణించిన తర్వాత ఈ ఘట్టం గురించి చర్చ జరుగుతుంది తప్ప, సాయి సచ్చరిత్రలో మధ్యలో ఎక్కడా కూడా సాయిబాబా 3 రోజులు చనిపోయి మళ్ళా లేచాడు అన్న కథే మీకు రాదు. అలాగే సాయిబాబా ఏమి స్వయంగా స్వచ్ఛంద మరణంలాగా, ఇచ్చా మరణంలాగా 3 రోజులు నేను పైకెళ్ళి వస్తాను అని చెప్పల. ఆయనకి ఆయాసం ఎక్కువ వచ్చి పడిపోయి 3 రోజుల తర్వాత లేచాడు అని మాత్రమే ఉంది. అలాగే సినిమాల్లో చూపిస్తున్నట్టు ఈ 3 రోజులు డాక్టర్లు రావటం, డాక్టర్లు వచ్చి సర్టిఫికెట్లు ఇవ్వటం, టెస్టులు చేయటం, ఇవేవి కూడా సాయి సచ్చరిత్రలో లేవు. అవి కేవలం సినిమా చరిత్రలోనే ఉన్నాయి. మరి ఇలాంటి ఇన్ని కథల్ని అల్లి ఒక సీన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నది దేనికంటే వాళ్ళ బాబాని మార్కెట్ చేసుకోవటానికి. మరి అలాంటి మార్కెటింగ్ కథల్ని ఇంత జ్ఞానం కలిగిన, ఇన్ని గ్రంథాలు చదివినా, ఇన్ని ప్రవచనాలు చెప్పినా, ఇంత నిష్ట కలిగిన గరికపాటి వారు లాంటి పెద్దలు ప్రచారంలోకి తెస్తే మాలాంటి వాళ్ళు చేస్తున్న పోరాటానికి అర్థం ఏమిటి? పోనీ గరికపాటి గారికి నిజంగా పాదాలంటి ఒక్క విషయం అడుగుతున్నా, దయచేసి మేము చేస్తున్న ప్రచారం తప్పు, సాయిబాబా స్వచ్ఛమైన వైదిక దేవతే అని చెప్పేసి గ్రంథాల ప్రమాణంతో మీరే చెప్పేయండి సార్. సాయిబాబా శివుడిని, సాయిబాబా విష్ణు అని తడవకో స్టేట్మెంట్ ఇవ్వటం కంటే ఏ విధంగా శివాంశ, ఏ విధంగా విష్ణు అవతారం అవుతారో మీరే ఒక్కసారి గ్రంథాలతోటి, రెఫరెన్సులతోటి చెప్పేయండి. మా నోరు మూపిచ్చేయండి. మేము తప్పుదారులు నడుస్తుంటే మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేయండి, సరిచేసి. చెయ్యరు.
పైగా గరికపాటి గారికి పాండిత్యం ఎక్కువైపోవటం వలనో లేకపోతే ప్రస్తుత సనాతన ధర్మం యొక్క పరిస్థితులు తెలియకపోవటం వల్ల తెలియదు, కానీ వీరు అన్యమత ప్రచారాలను తీసుకొచ్చి మన హిందువుల దగ్గరే చేస్తూ ఉంటారు. అయ్యా, ఇస్లాం ప్రచారం చేయటానికి కొన్ని వేల మంది, లక్షల మంది ప్రచారకులు ఉన్నారు. క్రిస్టియానిటీని ప్రచారం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మంది భారతదేశం పైన సువార్త దండయాత్ర చేస్తూనే ఉన్నారు. చివరికి రామాయణ, భారత, భాగవత, వేదాలని, ఉపనిషత్తుల్ని చెప్పాల్సిన మీరు కూడా ఆ సువార్త ప్రచారాలు, ఆ దావా ప్రచారాలు చేస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కసారి మహమ్మద్ ప్రవక్త గురించి ఈయనేం చెప్తున్నాడు వినండి. మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు. ఒక కాలువ దగ్గర కూర్చుని ఉంటే ఓ ఎర్రతేలు మండ్రగబ్బ అంటారు, పైకి ఎక్కుతోందట. ఈయన ప్రవక్త కదా, దైవ పురుషుడు, జాలి. ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం. యేసుక్రీస్తు అయినా, బుద్ధుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, మహమ్మద్ అయినా వాళ్ళకి జాలి ఎక్కువ. అందుకంటే చూశారు కదా, స్టార్టింగే అసలు హిందూ ప్రవచనాల్లో ఈ పక్క మతాలను తీసుకురావటమే పెద్ద పెంట. తీసుకొచ్చి ప్రవక్తలు అందరూ, అందులో శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, రాముడు, కృష్ణుడు ప్రవక్తల, గరికపాటి గారు వాళ్ళు ప్రవక్తల. పైగా అసలు ఈ స్టోరీ, ప్రవక్త గారు కాలువ దగ్గర కూర్చున్నారు. అవును, అరబ్ దేశాల్లో చక్కటి కాలువలు ప్రవహిస్తూ ఉంటే ఆయన నందనవనంలో సేద తీరుతున్నాడు. మరి అక్కడ ఒక మండ్రగబ్బ, చెప్పండి. అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు. మండ్రగబ్బ కుట్టేస్తున్నాడు బాబు, తేలంతా, ఒళ్ళంతా, చేయంతా కుట్టేసి ఎర్రగా నెత్తురు వచ్చేస్తుంది. దాన్ని ఈయన ఎక్కించినప్పుడు పిచ్చి కాకపోతే, కానీ జాలి అంతే. పాపం అది ఎక్కడే పోతుంది, గట్టు మాటిమాటికి దొల్లిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కిస్తున్నట్టు. అదేమో చేయి కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు. తట్టుకోవాలి కదా, వదిలేస్తాడు. మళ్ళీ అది పడుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ ఎక్కిస్తున్నాడు. తెలియదా అది విషపురు, కానీ అయినా చేస్తూనే ఉన్నాడు ప్రయత్నం, దాన్ని ఎక్కించాలి గట్టని. ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక అది కుట్టేస్తుంది. అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కాసుకునే గొల్లవాడు ఒకడు వచ్చి, ఏమయ్యా నువ్వేం ప్రవక్తమయ్యా, పెద్ద ఏవో గొప్ప విషయాలు చెప్పిన ఉంటాయి, నీకు మా తెలియదు అసలు. అది విషపురుగు. దాని సహజ లక్షణమే కొట్టడం, ఉపకారం అపకారం తెలియకుండా కుడుతుంది. అది దాన్ని పట్టుకుని పైకి ఎక్కిస్తావట, పిచ్చి కాకపోతే. వెంటనే ప్రవక్త అన్నట్ట, అది విషపురుగే, దాని సహజ లక్షణమైన కొట్టడం అది మాననప్పుడు నేను అమృత పురుగుని, నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్ట. అది మానవులు నేర్చుకోవలసింది. నిజానికి ఇప్పుడు ఈయన చెప్పిన కథ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించింది కాదు. నిజానికి మహమ్మద్ ప్రవక్తలో అలాంటి నైజమే లేదు. అలాంటి నైజమే కనుక మహమ్మద్లో ఉండి ఉన్నట్లయితే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులను చంపేమని ఎందుకు చెప్తాడు? అరే, వాళ్ళు ముష్రిక్కులుగా ఉండటం వాళ్ళ బుద్ధిరా, కానీ నేను క్షమాగుణం కలిగిన వాడిని, వాళ్ళని చంపమని నేను ఎలా చెప్తాను? వాళ్ళని కాపాడమని చెప్తాను అని చెప్పాలి, కానీ అటు చెప్పలా. పైగా ఏకపత్ని వ్రతుడైన రాముణ్ణి, అనేక వివాహాలు చేసుకున్న మహమ్మద్ ప్రవక్తని, ఇద్దరిని ఒకే ఘటన కట్టేసి గరికపాటి గారు. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రవచనాలు చెప్పాలి? నిజానికి ఈ కథ మీకు ఖురాన్లో కానీ, హదీసుల్లో కానీ, మహమ్మద్ ప్రవక్త జీవితంగా చెప్పబడే సిరాలో కానీ దేనిలోనూ కనిపించదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక హిందూ సాధువు చేసిన పని. ఆ సాధువుని ప్రశ్నించింది ఒక శిష్యుడు, అంతేకాని గొర్రెల కాపురం లేకపోతే ఇంకొక కాపురం కాదు. కానీ గరికపాటి గారు ఆ హిందూ సాధువు యొక్క కథని తీసుకెళ్లి మహమ్మద్కు ఆపాదిస్తూ, ఎందుకంటే ఇది మీకు సూఫీ సంప్రదాయంలో కూడా ఎక్కడ కనపడదు, అలాంటి కథని మహమ్మద్ ప్రవక్తకి ఆపాదిస్తూ ఆ ప్రవక్తకి జాకీలు పెట్టి మరీ ఎలివేషన్లు ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఎందుకండి? హిందూ ప్రవచనాల్లో వాళ్ళ మతం గురించి చెప్పమని మీకు ఎవరన్నా రిక్వెస్ట్ చేశారా? లేకపోతే మిమ్మల్ని ఏమైనా, సరే మీకు ఇంకేమైనా ఆలోచన కలిగిందా? కేవలం ఈ ప్రవచనం ఒకటే కాదు, ఇంకొకటి కూడా వినండి. వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి, ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీలో ఏ తప్పు చేయని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నారు. ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్లన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి. అమ్మి, నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడండి! మతం ఏదైతే, దేశం ఏదైతే అండి, నీతి నేర్చుకోవడానికి. చూశారు కదా, ఇక్కడ సువార్త ప్రచారం. మళ్ళీ నిజంగా యేసు గురించి ఈ కథ చెప్పి వదిలేశాడు, కానీ యేసు లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తారు. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు. అది ఉపమాన రీతిలోనే చెప్పుండొచ్చు, కానీ చెప్పాడు కదా. మరి యేసులో ఉన్న ఆ యాంగిల్ని చెప్పకుండా దీన్ని మాత్రమే చెప్తూ మతం ఏదైతే ఏంటండి, దేశం ఏదైతే ఏమిటండి, మానవత్వం నేర్చుకోవటానికి అన్నారు. ఇంతకంటే మానవత్వానికి సంబంధించిన గొప్ప వచనాలు సనాతన గ్రంథాల్లో లేవా?
మరి ఆ సనాతన గ్రంథాల్లో ఉన్న మిగిలిన మంచంతటిని మిగతా మతాల వాళ్ళు ప్రచారం చేస్తున్నారా? ఓ పక్కన వాళ్ళు మత మార్పిడి పేరుతోటి, లవ్ జిహాద్ పేరుతోటి సనాతనం మీద దాడి చేస్తుంటే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకా వాళ్ళలో మంచి ఎక్కడుందా అని భూతద్దం వేసుకుని చూసుకుంటూ ఆ కనిపించే మిణుకులాడే 1-2 విషయాల్ని పట్టుకొచ్చి హిందువుల్ని ప్రలోభ పెట్టడం, హిందువుల్ని మభ్యపెట్టి ఆ మతాల పట్ల సానుభూతి కలిగేలా చేయటం ఎంతవరకు సమంజసం అనేది గరికపాటి గారు ఆలోచించుకోవాలి. మేబీ మీరు పండితులు కాబట్టి, మాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు మాలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని విని వీడవడరా నాకు చెప్పేది అనిపించవచ్చు మీకు. అని నేను వినమ్రపూర్వకంగానే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి, మార్చుకోండి, మారండి. ఇక్కడి నుంచైనా మీ ప్రవచనాల్లో పరాయి మతాల యొక్క ప్రస్తావన తేకండి. స్వచ్ఛ సనాతనాన్ని ప్రమోట్ చేయండి. అలాగే సాయిబాబా విషయంలో కూడా స్వచ్ఛమైన శాస్త్ర ప్రమాణాలతోటి మాట్లాడండి. ఒకవేళ మేబీ మేము మాట్లాడేది తప్పైతే కనుక మీరు మాట్లాడేది తప్పే, కావాలంటే శాస్త్రం ఇదిగో చూసుకోండి అని మాకు నేర్పండి, మార్చుకుంటాం. కానీ దయచేసి మీకు మీలాంటి ప్రవృత్తి కలిగిన ప్రవచనకర్తలందరికీ కూడా పాదాలంటి చెప్తున్నాను, ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి. హిందూ బంధువులారా, ఇందులో నా ఇంటెన్షన్ ఏది చెడుగా లేదు. కేవలం మాకంటే ఎక్కువ పండితులు చెప్పే మాటల మీదే ప్రపంచం ఆధారపడిపోయింది కాబట్టి అలాంటి పండితుల మాటలన్నీ కూడా మీరు ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరంలా. మేబీ వాళ్ళు చాలా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళే, కానీ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాంతోపాటు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది కూడా మీరు చూడండి. ఎందుకంటే గతంలో వీళ్ళు తప్పులు మాట్లాడారు, క్షమాపణలు చెప్పారు. కానీ ఇలా వాళ్ళు క్షమాపణలు చెప్పాలి అని కోరుకునేంత కుసంస్కారులం కాదు కాబట్టి మేమే ప్రేమపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా వారిని విన్నవించుకుంటూ వేడుకుంటున్నాం. దయచేసి ఇలాంటివి మానేయండి. హిందూ బంధువులారా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.